అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక ఉదయం ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అయితే నన్నైతే మోసగించి అయితే తీసుకోవడం జరిగింది. సామ్సంగ్ షోరూమ్కి సంబంధించి అయితే నన్నైతే మోసం చేశాడు. పగడ్బందీగా అయితే ప్లాన్ చేసి అయితే నా నుంచి అయితే డబ్బులు అయితే వసూలు చేయడం జరిగింది. నాకైతే క్యాన్సర్ ఉంది, నా 2 పిల్లలతో నేను డబ్బులు ఇవ్వని పక్షంలో అయితే నేనైతే సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పేసి అయితే తనైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవాళైతే పూర్తిగా అయితే అక్కడైతే గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి అయితే ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. ఒకసారి వారి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పైన అయితే ఒక కుటుంబం అయితే ఆరోపణలు అయితే చేస్తుంది కదా, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారంటే గతంలో అయితే మీరైతే 20 లక్షల రూపాయలు అయితే సామ్సంగ్ షోరూమ్ పెట్టడానికి అయితే తీసుకున్నారని చెప్పి ఆ మహిళ కుటుంబ సభ్యులతో అయితే ఇవాళ రావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నాకు ఈ వేరే వ్యాపారంతో పెట్టాలనే ఆలోచన మాకు లేదు, మాకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగులము. దానికి సంబంధించి వాళ్ళ బావమరిదిన శంకర్ అనే డ్రైవర్ నా దగ్గర మా డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడు డ్రైవర్గా. చేసిన తర్వాత వాళ్ళ బావకి ఇట్లా వస్తుంది సార్, ఇట్లా వస్తుందని అంటే మా బావమరిది వాడు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మా బావమరిది వాళ్ళు పెట్టుకున్నారు. అది మాకు సంబంధమే లేదు. ఓకే, కానీ ఇప్పుడైతే మీ బామర్ది ఖాళీగా ఉన్నాడన్న నెపంతో అయితే మీరైతే ఆశ చూపారు. నేనైతే అప్పు సప్పు చేసి పైసా కూడబెట్టి 20 లక్షల రూపాయలు అయితే తీసుకొచ్చాను, ఆ మిత్రులు గట్టలేకపోతున్నాను, నాకు ఆత్మహత్య శరణ్యం. గతంలో సైతం నేను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే నేను మీ ఇంటికి వచ్చి సైతం ధర్నా చేస్తానని చెప్పేసి అయితే ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నేను మూకుమ్మడిగా చిన్నపిల్లలతో సైతం నేనైతే ఆత్మహత్య చేసుకుంటాను, మీ పేరు రాసి చనిపోతానని చెప్పేసి అయితే మహిళ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కదా. అంటే దీనికి సంబంధించి మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తారంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? నేను రేపు పొద్దున సిపి గారిని కలిసేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాము. మా బావమాడు కూడా వస్తున్నాడు, ఆయన దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళు ₹1 కూడా పెట్టలేదు, పూర్తిగా మా బావమడిది పెట్టారు. మా బావమడు కూడా రేపు వస్తాడు. రేపు వచ్చిన తర్వాత సిపి గారికి కంప్లైంట్ చేసి నా మీద కూడా ఇట్లా పరువునత దావా కూడా వేద్దామని చూస్తున్నాను. మా అడ్వకేట్తో మాట్లాడి అనవసరం ఇవాళ మొత్తం బ్లాక్మెయిల్ నేచర్ వాళ్ళది. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు, ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర 2-3 నెలల నుంచి వేరే వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నారు. వేరే వాళ్ళ ప్రయత్నం చేస్తేనే వాళ్ళే తిడుతున్నారు వాళ్ళని. అరే వాళ్ళు నీకు సాయం చేసిండు కదరా, నువ్వు నీ దగ్గర డబ్బులు తీసుకునేంత హీన స్థితిలో ఉన్నాడు సారు, నీకే ఎన్నోసార్లు సాయం కూడా చేసిండు. కానీ వాళ్ళు ఎవరైతే మధ్యవర్తితో చెప్తున్నారో వాళ్ళే అతన్ని తిట్టి పంపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి షోరూమ్ పెట్టి? నాకు అంత ఐడియా లేదు, 2-3 సంవత్సరాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యాపారం అనేది నాకు సంబంధం లేదు కదా. అంటే మీ దగ్గర పనిచేసిన వ్యక్తి కదా, అందుకని అడుగుతున్నాను. అదే నేను చెప్తున్నా కదా, 2021లో స్టార్ట్ చేసినట్లది ఆ విషయం. ఇప్పుడు వ్యాపారం అంటే వాళ్ళకి సంబంధం, నాకు ఆ వ్యాపారం ఉంది కానీ దాంతో సంబంధమే లేదు. అది మొత్తం పూర్తిగా డబ్బులు కూడా మా బామ్మడిదే పెట్టాడు అతను. హన్మకొండలో ఉంటారు. రేపు వస్తున్నాడు. రేపు వచ్చి సిపి గారికి పిటిషన్ ఇచ్చేసి నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసింది, ఒక ప్రభుత్వ ఉద్యోగం నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి నా వ్యక్తిగత డ్యామేజ్ చేసినందుకు కూడా నేను కూడా గతంలో సైతం మీ పై అధికారులకు సైతం కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి అయితే వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయం నాకు తెలియదండి. ఆ విషయం మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? ఇదే మధ్యవర్తులతోనే చెప్పిస్తున్నారు అన్నట్టు. చెప్పిస్తే అసలు వాళ్ళే తిట్టి పంపిస్తున్నారు వాడిని. ఓకే, పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎలా ఉంది, ఎంక్వైరీ ఏమైనా వచ్చిందా? అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అదే ఇంతకుముందుకు సిపి గారి కరీంనగర్ సిపి గారి మా మీద కంప్లైంట్ చేస్తే టాస్క్ ఫోర్స్ వారు రాశారు, సృజన్ రెడ్డి గారు అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేశారు. అది ఏం జరిగిందో వాళ్ళే తెలిసి ఉంటుంది. ఓకే, మరి అప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి ఏంటి అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు రిటర్న్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు కదా? రిటర్న్ కంప్లైంట్ అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు కదా, అంటే మీరు మరి యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం? నాకు దానికి సంబంధం లేదని చెప్పి కమిషనర్ గారు చెప్పాను. చెప్పిన తర్వాత మా బామ్మర్ది గారి స్టేట్మెంట్ కూడా నోట్ చేసుకున్నారు. అది ఇప్పుడు నాకు సంబంధం లేదు కదా. నాకు ఇప్పుడు నా పేరు పెట్టి నాకు పెట్టింది కాబట్టి రేపు పొద్దున వాడి మీద కూడా నేను తగిన యాక్షన్ కూడా తీసుకుంటాను నేను. ఓకే, అంటే మీ బామ్మర్ది మీద కూడా? ఇద్దరి మీద. ఇక ఇప్పుడు వాడు చేయబట్టి నాకు ఈ డ్యామేజ్ జరుగుతుంది కదా, ఇద్దరి పేరు పెట్టి చేస్తారు, వాళ్ళు కొట్టుకొస్తారు, మనకు సంబంధం లేదు కదా. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు కొట్టుకొస్తారని మీరైతే చెప్తున్నారు. వారైతే మీ ఇంటి ముందర వచ్చి ధర్నా చేస్తామని నా పిల్లలతో అయితే చనిపోతాను అని చెప్పేసి అయితే తనైతే చెప్తుంది కదా. అంటే అప్పుడు ఇంకా పూర్తి బాధ్యత మీపై వస్తుంది. అంటే మీ పేరు రాసి చనిపోతే అప్పుడు మీరైతే బాధ్యులు అవుతారు కదా. మీ ఎందుకు బాధ్యత అవుతుంది? అట్లా కూడా నీ పేరు రాసి చచ్చిపోతానంటే దానికి బాధ్యత అవుతుంది. దానికి పోలీసు వ్యవస్థ లేదు, కోర్టు వ్యవస్థ లేదు, న్యాయ వ్యవస్థ లేదా. ఒక పేరు పెట్టి చచ్చిపోతానంటే చచ్చిపోతుంది. ఆమె క్యాన్సర్ ఎప్పుడు చచ్చిపోయే వ్యక్తి నేనే. ఇదంతా బ్లాక్మెయిల్, ఇదంతా వీళ్ళు. ఈ క్యాన్సర్ ఇప్పుడు వచ్చింది కదా, 15 సంవత్సరాలకి వెళ్ళి క్యాన్సర్తో బాధపడుతుంది. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి వారు? నాకు శంకర్ 8 సంవత్సరాలకి వెళ్ళి పరిచయం. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? నమ్మకంగా ఉండి కూడా నమ్మకం ద్రోహం చేసిండు. వాడిని తగిన
శాస్తి జరుగుతుంది వాడికి. సురేష్ అయితే ఉన్నారు మనతో పాటు. వారైతే అన్యాయం అయితే చేస్తారు, నాకైతే నమ్మక ద్రోహం చేస్తారు, వారికి తగిన శాస్తి అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఏమైనప్పటికైతే నాకు దీనిలో ఏ మాత్రం ఇన్వాల్వ్ లేదు, నాపై పోలీస్ కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది, కమిషనర్ సైతం వెళ్ళడం జరిగింది. నేను సైతం రేపు అయితే నా బామ్మర్ది వచ్చాకైతే నేను సైతం వెళ్తాను, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నాకైతే కలంకం తీసుకొస్తున్నా అని చెప్పేసి అయితే వీరు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సుమన్తో కలిసి రాజ్ కుమార్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.